ఫస్ట్ చేపిస్తాం. ఓటర్లు అందరూ ఊరుకొస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ వాళ్ళు ఆ నీళ్ళు వస్తలేదు, బాగునీళ్ళు అది ఎప్పుడు నిత్యం వచ్చేది, ఆ నీళ్ళు కూడా వస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలు ఏం తాగాలి, ఏం చేయాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే గవర్నమెంట్ అట్లా చేస్తుందని నిదర్శనం అంతే కదా. ఇప్పుడు నీళ్లు ఓట్లు అడుగుపోతున్నారు, అధికారంలో ఉన్నారు, నీళ్ళు లేకపోతే ఎవరు అడుగుతారు అని ఆయన ఉద్దేశం అంతే. చెప్పాలా? నీళ్ళు అసలే మరి చెప్పాలి. ఓట్లున్న రోజు రావాలి, ఓట్లు పోవాలి. ఇప్పుడు నీళ్ళు అయితే అసలే ఉన్నారు, ఎవరు అడుగుతలేరు. నిన్నటి నుంచి పైప్ లైన్ పోయింది, వాళ్ళు నిలబడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఈడ రానికి అవసరం లేదు, అందరూ కలిసి సర్పంచ్ ఇబ్బంది అవుతుంది. నీళ్ళకు ఎప్పుడు 6 నెలల కింద పట్టిన నీళ్లు వాడుకుంటున్నాం. అది కళ్ళైన పడిపోయింది వస్తుంది. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉండరు, వాళ్ళని వ్యతిరేకించేదే ఇప్పుడు మనం ఎంత గెలిస్తే గ్రామాభివృద్ధి ఉంటుంది, బీజేపీలో ఉంటుంది, విజయం ఉంటుంది. ఓటు విలువైన ఓటు వార్డు మెంబర్ అసలు మా ఓట్లు అవసరం లేదంటారు, రెండే ఉన్నాయి. చీప్ ఇప్పుడు కూడా చీప్ తీసేసిపోతున్నారు. లేదు అనే మాట ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహాలు చూసుకున్నా కూడా కనీసం ఆ ఫ్రెండ్షిప్ కూడా కాపాడుకుంటలేదు. ఆయన మాకు అన్న అవుతాడు, అది కూడా మర్చిపోయింది ఆయన. మీరు అవతల గారి నుండి మీరు వచ్చి అడుగుతున్నారు, బట్ ఆయన అడగట్లే. అడగనోళ్ళకి ఓటు ఎట్లేస్తాం మేము? అడగనోళ్ళకి ఓటు ఎట్లేస్తాం చెప్పండి? రేపన్నాడు అనొద్దు మమ్మల్ని. నీళ్ళు అసలు ఎట్లా మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఓటు వేయడానికి వస్తున్నాం ఊరికి, నీళ్ళు ఉండాలి కదా మాకు. నీళ్ళు లేకపోతే ఎట్లా? మొహాలు కడుక్కోవడానికి లేకపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళని ఆపుతాం అక్కడనే.